ఫ్రెండ్ మోడీ అంటూ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం రోజున ట్వీట్ చేసి విషెస్ చెప్పిన చిలక పలుకులు పలికి మన ఇద్దరం కూడా కలిసి పని చేయాలి అన్న మాటలు చెప్పినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గడిచి 4 రోజులే అవుతుంది. ఆయనకి మరి ఏమన్నా మతిస్థిమితం ఏమన్నా తగ్గిందో, ఏమన్నా మతిమరుపు వచ్చిందో ఏమో కానీ శుక్రవారం రోజున మన మీద ఉన్నటువంటి కక్షనే ఎల్లగక్కాడు అనమాట. అతను శుక్రవారం రోజున ఏం జరిగిందంటే H1B వీసాలో కొన్ని నిబంధనలు చేయడం జరిగింది. అసలు H1B వీసా అంటే మనం ముందుగా తెలుసుకుందాం. 1990లో అమెరికా గవర్నమెంట్ H1B వీసాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకు H1B వీసాలను ప్రవేశపెట్టింది అమెరికా అంటే, అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి టెక్ కంపెనీలు అయినటువంటి యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంకా ఈ మిగతా అన్నిటువంటి టెక్ కంపెనీలు ఏమిటంటే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి డిగ్రీ చదివి కంప్లీట్ అయిపోయినటువంటి విద్యార్థుల దగ్గర, డిగ్రీ చదివిన కంప్లీట్ అయిన వారి దగ్గర వారికి కావలసినటువంటి అత్యాధునికత సాంకేతికమైనటువంటి నాలెడ్జ్ లేకపోవటం వలన వారు ఏం చేశారంటే గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పంపించారు. ఇక్కడ మాకు దీనికి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇక్కడ డిగ్రీలు చదువుకున్న వారి దగ్గర లేదు. మేము విదేశాలకు వెళ్ళి అక్కడ ఎవరి దగ్గర అయితే మాకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని మేము ఇక్కడ ఉద్యోగాలు ఇస్తామని వారు అక్కడ ఉన్నటువంటి టెక్ కంపెనీలు అక్కడ అమెరికా గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పంపిస్తే అక్కడ ఉన్నటువంటి అమెరికా గవర్నమెంట్ కూడా ఆ ప్రపోజల్ని ఒప్పుకొని H1B వీసాల ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోండి అని అక్కడ ఉన్నటువంటి టెక్ కంపెనీలకు ఇవ్వటం జరిగిందనమాట. ఇది H1B వీసా, ఇదన్నమాట ప్రాసెస్. సో ఇక్కడ H1B వీసాను మరి ఇప్పుడు ప్రజెంట్ H1B వీసాకి $1,00,000 మీద $1,00,000 కడితేనే మీకు H1B వీసా ఇస్తా అంటున్నాడు ఇప్పుడు ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అలా ఎందుకు ఈయన ఇంత కక్షపూరితంగా చేస్తున్నారంటే అది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. H1B వీసాల మీద అమెరికా వచ్చే వారిలో దాదాపు 70% కూడా మన భారతదేశం నుంచి వెళ్ళేవారే. మిగిలిన ఒక 10 to 15% చైనా వారు, మిగిలిన పర్సంటేజీ వీరిగా మన పాకిస్తాన్ కానీ వేరే ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాల నుంచి అక్కడికి అమెరికాకి వెళతారు. సో ఎందుకంటే మ్యాక్సిమం కూడా 70% మన దేశం నుంచే వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఆయనకు ఉన్నటువంటి కక్షని మన దేశం మీద తీర్చుకోవటానికి ఈ విధంగా ఆయనకు ఒక అవకాశం దొరికింది డొనాల్డ్ ట్రంప్కి. ఆయనకి మరి ఆయన్ని ఏమన్నా చూసుకోవాలంటే వాణిజ్యపరంగా చూసుకోవాలి. చదువుకున్న విద్యార్థులు ఇక్కడ డిగ్రీ కంప్లీట్ అయ్యి అమెరికాలో సెటిల్ అవుదాము, అలాగే అమెరికాను డెవలప్ చేద్దాము అనే ఉద్దేశంతో కూడా అక్కడికి వెళ్ళేది. అది ఎవరికంటే లాభం, మన దగ్గర విద్యావంతులు మంచి బుద్ధులు కానీ విద్య నేర్చుకొని టెక్నాలజీలో బాగా ఎక్కువగా అత్యాధునిక టెక్నాలజీ గల వ్యక్తుల్ని అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు మన ఉత్తమంగా చదివే విద్యార్థులను తీసుకువెళ్తున్నాయి ఆ దేశానికి. సో మనం అక్కడ డెవలప్ చేస్తున్నాం, అమెరికాని డెవలప్ చేస్తున్నాం. అది ఎవరికంటే లాభం, అమెరికా గవర్నమెంట్కి లాభం. కానీ ఆయన కక్షపూరితంగా చేసినటువంటి చర్య అని మనం అన్ని విధాలుగానే అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో జరిగిన 1990 అంటే ఇప్పుడు 2025 ఇన్ని సంవత్సరాల గ్యాప్లో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఇలాంటివి తీసుకురాలేదు. అంటే పెంచుతారు. H1B వీసా పరిమితికి సంబంధించిన ఖర్చు అనేది సంవత్సరానికి సమ్ అమౌంట్ పెంచుతారు, కానీ ఒకేసారి ఇంత అమౌంట్ పెంచడం అనేది ఎక్కడా లేదు. దేనికి ఇంత $1,00,000 పెంచడానికి కూడా రీజన్ ఏంటంటే, ఒకటి ఆయన చెప్పడం, ఆయన ఈ విధంగా చెబుతున్నారు, మా ఆర్థికంగా మాకు అమెరికాలో ఇబ్బందులు కలుగుతున్నాయి, మా అమెరికన్లకి ఇక్కడ ఉద్యోగాలు మాకు లేకుండా పోతున్నాయి. అక్కడ H1B వీసా వలన అక్కడ నుంచి మా అమెరికా దేశానికి వచ్చినప్పుడు అక్కడ
రక్షణ పరంగా కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. దానివలన మేము ఇక్కడ H1B వీసాకి $1,00,000 అనేది మేము పెడుతున్నాము అని ఆయన చెప్పడం జరిగింది. సో అసలుకి దీనివలన అది ఎవరికి ఇబ్బంది అంటే అసలు ముందర నేను దీనివలన వాళ్ళకి అమెరికాకు ఎంతమంది వెళ్తున్నారంటే ఈ H1B వీసా ద్వారా 65,000 మందిని ఏదో డిగ్రీ చదువుకొని కంప్లీట్ అయిన వలన 65,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు పర్ ఇయర్ వచ్చి. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ పద్ధతులు మిగిలిన ఒక 20,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. టోటల్గా 85,000 మందిని ఈ H1B వీసా ద్వారా పర్ ఇయర్ అమెరికాలో అడుగు పెడుతున్నారనమాట. ఏది మన దేశం నుంచైనా కానీ వేరే దేశాల నుంచైనా కానీ మొత్తం 85,000 H1B వీసా ద్వారా వెళ్తున్నారు. సో ఇందులో ఇక్కడ ఏం జరుగుతుందంటే 65,000 మందిని అమెరికాలో ఉన్నటువంటి టెక్ కంపెనీలు ఎందుకు తీసుకువెళ్తున్నాయంటే ఏది ఇక్కడ టెక్నాలజీ మంచి సబ్జెక్టు ఉండటం ప్లస్ ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ వీరందరికి కూడా 50,000 నుంచి 60,000 ఇస్తే పర్ యానం వచ్చేసరికి. అంటే ఇక్కడ ఏమిటంటే వాళ్ళకి తక్కువ ఖర్చుతో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందన్నమాట. తక్కువ ఖర్చు అంటే అమెరికాలో దీనికి సంబంధించినటువంటి ఉద్యోగం చేయాలంటే వారు $1,20,000 నుంచి $1,30,000 అడుగుతారు. సో వీరేందంటే సగానికి సగం తేడా వస్తుంది. అదొక అందువలన ఎక్కువగా ఇక్కడ వేరే దేశం నుంచి H1B వీసాల ద్వారా తీసుకువెళ్ళటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాయి అక్కడ ఉన్నటువంటి టెక్ కంపెనీలు. ఎందుకంటే సగానికి సగం తేడా వస్తుంది. అది మొత్తం కూడా ఇప్పుడు ఆ సగం మనకి వాళ్ళ మీద పెట్టే ఆ 1,20,000 పెట్టే బదులు మన 60,000 తీసుకొని మన దగ్గర టెక్నాలజీ ఎక్కువ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీని వాళ్ళు వాడుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో వాళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. సో దీనివలన అక్కడ ఉన్నటువంటి కంపెనీలు యూజెస్ అనేది ఆ విధంగా ఉంటాయి. కానీ వారు ఏంటంటే గత 4-5 రోజుల క్రితమే ఇప్పుడు మనం చూస్తూనే ఉంటున్నాం కదా, 4-5 రోజుల క్రితమే అక్కడ ఉన్నటువంటి టెక్ కంపెనీలు మొత్తం కూడా ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే అప్పుడే తెలుసు. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఈ విధంగా చేయాలి, మనకి H1B వీసాలకి $1,00,000 మీరు పే చేయాల్సి వచ్చిద్దని వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి కంపెనీలు టెక్ కంపెనీలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలకి వాళ్ళు ఎదురు చెప్పేవాళ్ళు కాదు, వ్యతిరేకించేవారు. కానీ నిన్న ఎటువంటి చర్యలు తీసుకుందామని కూడా ఇంకా స్టెప్ మూమెంట్ ఇంతవరకు కూడా అర్థమవుతుందిగా మనకి. అక్కడ ఉన్నటువంటి పవర్స్ ఏ విధంగా ఉంటాయో, అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం ఏ విధంగా ఉంటుందో కూడా మనం చూడొచ్చు. అసలు ఆయన పిచ్చి కానీ అసలు ఇదే అమెరికాలో 2 సార్లే అధ్యక్షుడి పదవిని చేపట్టేది. అమెరికా అధ్యక్షుడికి పిచ్చి అనేది పీక్కి వెళ్ళిపోయినట్టు ఉంది. ఆల్రెడీ ఒకసారి అధ్యక్షుడిగా పదవి చేపట్టాడు 2017లో. అమెరికాలో ఒక సిస్టమ్ ఉంది, అమెరికాలో అధ్యక్ష పదవి చేపట్టేది ఒక రెండు సార్లే అనమాట. ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆయన పోటీ చేసిన తర్వాత ఓడిపోయాడు అనమాట. ఓడిపోయి తర్వాత 2025లో ఇప్పుడు మళ్ళీ రెండోసారి అధ్యక్షుడయ్యాడు. సో ఇది ఆయనకి ఫైన్లో. ఈ ఫైన్లో మరి అది ఆయన మనస్తత్వం ఏముందో, ఏదైనా కానీ ఈ ప్రపంచాన్ని అల్లకొల్లోలం చేయాలి, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థని చిందరబందర చేయాలి, నాదే సాగాలి అని ఏమన్నా పిచ్చిగా అనుకుంటున్నారో ఏమో కానీ ఆయన ప్రపంచాన్నే ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మంచి చేయాలి కానీ చెడు చేసే విధంగా చెడు చేసుకుంటే ఎక్కువ చెప్పుకుంటారని ఏమో ఆయన ఈ విధంగా చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ టాపిక్లోకి వెళ్తే, సో ఇది మొత్తం కూడా టెక్ కంపెనీలు కూడా అమెరికా అధ్యక్షుని మాత్రం వ్యతిరేకించేవాడు కాదు. ఇప్పటికి కూడా
అమెరికా అధ్యక్షుడు ఈ విధంగా శుక్రవారం చెప్పినా కూడా ఎవరు బయటకు వచ్చి మేము దీనికి వ్యతిరేకం అని చెప్పిన వారు ఒక్కరు కూడా లేరు. సో మనం వేచి చూడాలి మరి ముందు ముందు ఏం జరిగిద్దో. సో ఏందంటే ఇప్పుడు ఆ H1B వీసా కాల పరిమితి ఏ విధంగా పెట్టారంటే సంవత్సరం పే చేయాలి కాల పరిమితి. H1B వీసా మ్యాక్సిమం ఏంటంటే 3 ఇయర్స్ అంటే ఉండేది. H1B వీసా కాల పరిమితి 3 ఇయర్స్ అయితే మళ్ళీ ఇంకొక 3 ఇయర్స్ని ఇంప్లిమెంట్ అదే పెంచుకోవచ్చు అనమాట, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మొత్తం H1B వీసా కాల పరిమితి ఎన్ని సంవత్సరాలు 6 ఇయర్స్ వరకు ఉండవచ్చు అక్కడ. సో తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ ఇక్కడ ఇండియాకి రావాల్సి ఉండొచ్చు. లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని గ్రీన్ కార్డుకి అప్లై చేసుకొని అక్కడే ఉండేటట్టు కూడా మనం దాన్ని ఈ విధంగా చేసుకోవచ్చు అక్కడ. సో ఇక్కడ ఈ $1,00,000 పెడతాం వలన వాళ్ళకున్న అడ్వాంటేజ్ అమెరికా అధ్యక్షుడు అనుకున్న మాట ఏంటంటే ఈ $1,00,000 ఇక్కడ పెడతాం వలన అమెరికాలో ఉన్నటువంటి టెక్ కంపెనీలు $1,00,000 చెల్లించకపోవటం వలన ఇక్కడ మనం ఈ $1,00,000 వాళ్ళ మీద పెట్టే బదులు విదేశాల్లో ఉన్న డిగ్రీ ఎంప్లాయీస్ మీద పెట్టే బదులు మన అమెరికాలో ఇంకా ఇక్కడే కోచింగ్ ఇచ్చి ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోచింగ్ ఇచ్చి ఇక్కడే ఎంప్లాయీస్ని మనం తీసుకుంటే మనకి ఖర్చు తగ్గిద్ది అనే ఆలోచనకు వస్తారు అనే ఒక ఐడియాతో ఆయన ఇటువంటి ఈ సిస్టమ్ తీసుకురావటం జరిగింది. దీనికి చాలామంది అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి పౌరులు కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం కూడా ఒక దగ్గరకు వచ్చింది. ప్రపంచానికి సంబంధించిన ఒక ఆధునికత అనేది పెరగటం వలన టెక్నాలజీని అందరూ అడాప్ట్ చేసుకుంటున్నారు. అలాంటి సమయాల్లో ఇలాంటివి తీసుకురావటం అనేది మంచి పద్ధతి కాదని అక్కడ ఉన్నటువంటి అమెరికన్లు కానీ అమెరికా సంబంధించిన లీడర్స్ కానీ అందరూ కూడా హెచ్చరిస్తున్నారు. ఆల్రెడీ H1B వీసాలు కలిగి ఉండి వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసము సొంత పనుల కోసము భారతదేశానికి వచ్చినటువంటి వారు ఇమీడియట్లుగా 24 అవర్స్లోనే మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళని పక్షంలో వారు కూడా $1,00,000 చెల్లించాలి H1B వీసా కొరకు. సో ఈ నిబంధనలు తీసుకురావటం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి కానీ అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఎవరికి కూడా ఈ నిబంధనలు వర్తించవు. ఎవరికంటే ఇప్పుడు ఎవరైతే H1B వీసాల మీద అమెరికాకి వెళ్ళాలి అనుకుంటున్న వారికే ఈ నిబంధనలు వర్తిస్తాయి అని అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో దీని మీద అక్కడ ఉన్నటువంటి టెక్ కంపెనీలు కూడా కోర్టుకి వెళ్ళి వారి యొక్క వాదనలు వినిపించే అవకాశం కూడా ఉంటుంది. కానీ మరి చూద్దాం మరి అక్కడ మూమెంట్ ఎలా ఉంటుందో అక్కడ ఉన్నటువంటి టెక్ కంపెనీలు మరి కోర్టుకి వెళ్ళి సాధించగలుగుతాయో లేవో కానీ చూద్దాం. థ్యాంక్ యూ.